టుడే ఫన్ విత్ మ్యాగ్నెట్ అనేటువంటి లెసన్ని మనం రివిజన్ చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా జాగ్రత్తగా విన్న పాఠాన్ని పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. ఓకేనా? మాగ్నస్ అనేటువంటి వ్యక్తి మ్యాగ్నెట్స్ని కనుగొనడం జరిగింది. ఆయన పేరు మనం చెప్పుకున్నాం, మాగ్నస్ అని. మొట్టమొదట ఏ దేశంలో కనుగొనబడింది? మ్యాగ్నెట్ అనేటువంటి ప్రాంతం, కానీ దేశం అడిగాను. టర్కీ అనేటువంటి దేశంలో మ్యాగ్నెట్ అనేటువంటి ప్రాంతంలో ఎవరు కనుగొన్నారు? మాగ్నస్ అనేటువంటి ఒక వ్యక్తి కనుగొన్నాడు. ఆయన ఎవరు? మాగ్నస్ ఏమంటాం? చెప్పాడు. ఒక కొండని గమనించాడు. ఒక కొండ దగ్గర గొర్రెలు మేపుతున్నాడు అనమాట. ఆ కొండ చుట్టూరు కూడా సముద్రం, అదే నీరుంది, మధ్యలో ఉంది కొండ. మరి అక్కడి నుంచి ఆ షిప్లు వెళ్తా ఉంటే కొన్ని షిప్పులు దానికి ఢీకొట్టి ప్రమాదం జరిగేటివి. అటువంటిప్పుడు ఆ కొండ గురించి ఎవరో కూడా పరిశోధన చేయలేదు. ఈ షెపర్డ్ గొర్రెలు కాస్తూ ఒకసారి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ కొండ దగ్గర ఈ కర్ర కాసేటప్పుడు కర్రకి చివర ఇలా ఒక కొక్కిం లాంటిది ఉంటుంది. గొర్రెలకి వాటికి ఏవి మేత అవి కోయడానికి వాటికి కూడా ఇనుపతో చేయబడినటువంటిది ఒక తొడుగు లాంటి అనమాట. ఈ తొడుగు అలా పెట్టేసి పడుకున్నాడు. లేచి చూసినప్పటికి ఇది దానికి ఏమవుతుంది? అంటుకుపోతుంది. ఇలా అంటుకుపోతుంది. ఏంటి ఎలా అతుకుంటుంది, ఏంటి ఇలా అతుక్కుంటుంది అనేసి గమనించాడు. ఆశ్చర్యపోయాడు. ఇది చాలా విచిత్రంగా అట్టుకుంటుంది, అసలు మామూలుగా అడ్డుకోదు కదా అనేసి. ఆ ఏరియా ఎక్కడైతే మాగ్నస్ కనుగొన్నాడో ఆ ఏరియాని ఇదా అంటాం. ఏమంటామా? ఇదా అంటాం. మరి అక్కడ మాగ్నస్ అనేటువంటి వాడు కనుగొన్నారు కాబట్టి దాని పేరు మ్యాగ్నెట్ అని పేరు పెట్టారు. ఈ కొండ, ఈ అయస్కాంతం కలిగినటువంటి ఈ రాయి ఏమంటాం తెలుసా? స్టోన్ ఏమంటాం? లోడ్ స్టోన్ అని అంటాం. ఏమంటాం? దీన్నే మాగ్నటైట్ అంటాం. ఏమంటాం? దీని నుంచి మ్యాగ్నెట్ తయారు చేయడం జరిగింది. ఓకే, మ్యాగ్నెట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్? మెనీ టైప్స్. మ్యాగ్నెట్ అది ఆకర్షించే గుణాలను బట్టి, అంటే అట్రాక్షన్ అండ్ రిపల్షన్, ఆ గుణాలను బట్టి మ్యాగ్నెట్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. నెంబర్ 1 మ్యాగ్నెట్స్ పదార్థాలు, తర్వాత నాన్ మ్యాగ్నెట్ పదార్థాలని. అంటే మ్యాగ్నెట్ సబ్స్టెన్స్, నాన్ మ్యాగ్నెట్ సబ్స్టెన్స్ అని విడదీస్తాం. ఇప్పుడు మ్యాగ్నెట్ పదార్థాలు అంటే ఇలా మ్యాగ్నెట్ తీసిన వెంటనే దీనికి ఏ పదార్థాలు అయితే అంటుకుంటాయో ఆ పదార్థాలు ఏమంటాం? మ్యాగ్నెట్ పదార్థాలు. మరి ఇలాగ ఇనుము అంటుకుంది, అలాగే ఇది డ్రింక్ మొత్తం అంటుకుంది, అలాగే పినిస్ అంటుకుంది. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్ పదార్థాలు, అయస్కాంత పదార్థాలు అని అంటాం. ఓకే, మరి అయస్కాంతం చేత ఇలా అతుకుంటలేదు. నాన్ మ్యాగ్నెట్, దీన్ని డయాస్కాంత పదార్థాలను కూడా అంటాం. డయాస్కాంత సబ్స్టెన్స్ కూడా అంటాం. మరి హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్? ఎనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. నెంబర్ 1 చూడండి. ఈ మ్యాగ్నెట్స్ ఏమంటాం? ఫస్ట్ ఈ మ్యాగ్నెట్ ఏమంటాం? బాల్ మ్యాగ్నెట్. ఏంటిది? బాల్ మ్యాగ్నెట్. దీన్ని హార్స్ షూ మ్యాగ్నెట్. ఓకే, తర్వాత దీన్ని రింగ్, ఎలా ఉంటుంది? రింగ్ మ్యాగ్నెట్ అని అంటాం. అలాగే ఇక్కడ చూడండి, రింగ్ మ్యాగ్నెట్ చెప్పుకున్నాం. ఇది డిస్క్ మ్యాగ్నెట్. ఇది బడ్ అయస్కాంతం. మరి ఇది తెలుసా? ఓవెల్ షేప్ మ్యాగ్నెట్. ఏంటిది? ఓవెల్ షేప్ మ్యాగ్నెట్. మరి ఇది స్పెరికల్. ఇది స్పెరికల్ మ్యాగ్నెట్. ఇది మ్యాగ్నెట్స్ అనేటువంటివి రెండు రకాలు. ఏంటి తెలుసు? ఒకసారి వినండి. ఏంటంటే ఒకటి ప్రకృతి సిద్ధంగా నేచర్ బట్టి వచ్చినటువంటి అయస్కాంతాలు, వాటిని నేచురల్ మ్యాగ్నెట్స్ అని అంటాం. రెండోది మనం ట్రై చేస్తాం, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అని అంటాం. నేచురల్ మ్యాగ్నెట్స్, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. ప్రతి మ్యాగ్నెట్స్ కి హౌ మెనీ పోల్స్ గెట్ మ్యాగ్నెట్స్? 2 పోల్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్స్ కదా, 2 పోల్స్ ఉంటాయి. ఇది 2 పోల్స్ ఏంటి? ఇది నార్త్ పోల్. ఇప్పుడు నాకు ఒక మ్యాగ్నెట్ ఉంది. ఈ మ్యాగ్నెట్ నార్త్ ఏదో సౌత్ ఏదో తెలియదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ దారానికి మ్యాగ్నెట్ కట్టి మనం దారాన్ని ఇస్తే అది జాగ్రత్త చూడండి ఏ దిశలు చూపిస్తుంది?
నార్త్ సౌత్ ని చూపిస్తారు. నార్త్ సౌత్ ని చూపిస్తారు. ఓకే, అలాగే మరి ఈ మ్యాగ్నెట్ నార్త్ సౌత్ ని చూపించింది. జాగ్రత్త చూడండి, నార్త్ సౌత్ చూపిస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అలాగే మనం బార్ మ్యాగ్నెట్ చూసాం, నార్త్ సౌత్ అని అన్నాం, రైటే. మరి డిస్క్ మ్యాగ్నెట్ ఎలా చూడాలి? డిస్క్ మ్యాగ్నెట్ ఏ వైపులు ఉంటాయి? ఇక చూడండి, ఇక్కడ బార్ మ్యాగ్నెట్ కి అవతల ఒక ధ్రువం యువతల ధ్రువం అని చెప్పాం, నార్త్ సౌత్ అని చెప్పాం, రైట్. మరి ఇక్కడ డిస్క్ మ్యాగ్నెట్ కి ఎలా ఉంటుంది? ఇటువైపు ఏమో నార్త్, ఇటువైపు ఏమో సౌత్ కదా. అంటే ఒక అయస్కాంత పదార్థాన్ని మీకు ఇస్తే అది నార్త్ సౌత్ అని చెప్పగలరా లేదా? రైట్. ఓకే, ఇప్పుడు మీకు ఒక బార్ మ్యాగ్నెట్ ఇచ్చాను, ఇందులో నార్త్ సౌత్ ఏదన్నది చెప్పలేదు, మీరు గుర్తించమంటే గుర్తించగలరా లేదా? ఎప్పుడైతే ఈ నార్త్ వైపు వచ్చిందో ఇది ఎన్ అని అంటాం, ఇదేమో సౌత్ అని అంటాం. ఓకేనా? మరి ఇటువంటి ఈ మ్యాగ్నెట్స్ ఉపయోగించి దిక్సూచిని తయారు చేస్తారు తెలుసా? దిక్సూచి అంటే ఏంటి? దిక్కులు తెలియజేసేది. చెప్పు, కంపాస్. ఏంటిది? కంపాస్. మరి దిక్సూచిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో చెప్పమ్మా. అడవిలో దారి తెలియలేనప్పుడు, నీటిలో అంటే ఏంటి? జలాంతర్గామీలు, దాన్ని ఏమంటాం? నీటి లోపల వెళ్ళేటువంటివి తెలుసా? సబ్మెరీన్స్. ఏంటి? సబ్మెరీన్స్ లోని అడవిలో వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కడెక్కడ వాడతారు దిక్సూచి? ఫ్లైట్ లో వాడతారు. ఎక్కడ? ఫ్లైట్స్ లో. తర్వాత ఇంకా మౌంటైన్స్ లో. వెరీ గుడ్. తర్వాత ఇంకా షిప్పుల్లో కూడా వాడతారు. ఎక్కడ? షిప్పుల్లో కూడా వాడతారు. తర్వాత మ్యాగ్నెట్స్ ని ఎక్కడెక్కడ వాడతాం మనం? చెప్పు. మ్యాగ్నెట్స్ అయస్కాంతాలు ఎక్కడెక్కడ వాడతాం? ఫోన్స్ లో వాడతారా? మొబైల్స్ లో? టీవీలో వాడతారు, రేడియోలో వాడతారు, హోమ్ థియేటర్ లో, వాచ్ లో వాడతారు. తర్వాత ఇంకా ఏ కార్డ్స్? ఏటీఎం కార్డ్స్ లోని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులో కూడా చిప్స్ వాడతారు కదా, దాంట్లో కూడా అయస్కాంతాలనే వాడతారు. ఓకేనా? రైట్. అలాగే స్పీకర్ లో వాటిలో కూడా వాడతారని మనం తెలుసుకున్నాం. ఓకే, అదే బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఈ బార్ మ్యాగ్నెట్ కి అయస్కాంతం యొక్క పవర్ ఉంటుంది కదా, ఈ పవర్ ని అయస్కాంత తీవ్రత అని అంటాం. అయస్కాంతం ఉన్నటువంటి గుణాన్ని ఏమంటాం? అయస్కాంత తీవ్రత అని అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏంటది? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది ఎక్కువ? సౌత్ పోల్, నార్త్ పోల్ లోనే ఉంటది. మధ్యలో సున్నా, మధ్యలో ఏమో ఉండదు. అర్థమైందా? మరి ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు నేను మ్యాగ్నెట్ ని ఇలా పెట్టాను, అడిగిని పెట్టాను. ఇప్పుడు నేను ఇనపరాజుని తీసుకుని బాగా ఫ్లాట్ గా లాగిపెట్టుకున్నాను. చూడండి, ఇనపరాజుని తీసుకుని నేను ఎలా చేశాను. వీటిని అయస్కాంత బలరేఖలు అని అంటారు. ఏమంటారు? ఈ అయస్కాంతం ఎక్కువగా దీని యొక్క పవర్ ఎక్కడుంది? ధ్రువాల దగ్గర, పోల్స్ దగ్గర ఉంది. అర్థమైందా? పోల్స్ దగ్గర ఉంది. వీటిని అయస్కాంత బలరేఖలు అని అంటాం. అలాగే డిస్క్ అయస్కాంతాన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పటికో రింగ్ అయస్కాంతాన్ని కూడా గమనిద్దాం. రింగ్ అయస్కాంతానికి బలరేఖలు ఎలా ఉంటాయో ఇది కూడా చూద్దాం. ఎలా చూపించు. రింగ్ అయస్కాంతానికి బలరేఖలు చూడండి, దీని అంచులు చుట్టూరు అలాగే మధ్యలోనే ఉన్నాయి. అనిపిస్తుందా లేదా? రింగ్ అయస్కాంతానికి అంటే ఎక్కువ అయస్కాంత ప్రభావం ఆ ఏరియాలో ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలాగే గుర్రపు నాడ అయస్కాంతం చూద్దాం. దీని యొక్క అయస్కాంత క్షేత్రం ఎక్కువగా, తీవ్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుందో గమనిద్దాం. గుర్రపు నాడ అయస్కాంతం యొక్క అయస్కాంత బలరేఖలు ఇలా ఉంటాయి. దీనికి కూడా ధ్రువాల దగ్గర ఉన్నాయి. ఓకేనా? చూడండి, ఇవి అయస్కాంత బలరేఖలో మీరు పెద్ద క్లాసులో చూస్తారు. అలాగే చూడండి, అయస్కాంతాలో ఇది రెక్టాంగిల్ షేప్. ఏంటిది? రెక్టాంగిల్ షేప్.
అయస్కాంతం. తర్వాత ఇది స్టార్ షేప్ అయస్కాంతం. ఇది స్పెరికల్. ఏంటిది? స్పెరికల్ అంటే బోడీ టైప్. తర్వాత ఇది ఓవెల్ షేప్. ఏ షేప్ ఇది? ఓవెల్ షేప్ అయస్కాంతాలు ఇవి. అలాగే ఇది రింగ్ టైప్. ఏంటిది? రింగ్ టైప్ అయస్కాంతాలు. ఓకేనా? ఇలా అయస్కాంతాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ స్టోన్ ఏమంటాము? అయస్కాంతం. దీనికి ఇంకొక పేరు మ్యాగ్నెటైట్. అయస్కాంతాలని ఏ ఏ పదార్థాలతో తయారు చేస్తారో చెప్పు. ఉండు. ఐరన్, కోబాల్ట్, నికిల్, గడలోనియం. చెప్పు. డిస్ప్రోజియం. ఏంటిది? క్లాస్ పడండి. డిస్ప్రోజియం. తర్వాత ఇంకోటి చెప్పాలా? గడలోనియం, నికిల్, ఐరన్. ఓకేనా? అంటే ఐరన్ తో చేస్తున్నాం అయస్కాంతాన్ని. తర్వాత నికిల్ తో తయారు చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, డిస్ప్రోజియం తో తయారు చేస్తున్నారు, గడలోనియం తో తయారు చేస్తున్నారు. ఈ 4 అయస్కాంతం తయారు చేసే అయస్కాంత పదార్థాలు. అర్థమైందా? ఇవి కాకుండా దేవునితో తయారు చేయడం అయస్కాంతాలు. అర్థమైందా? ఈ 4 ద్వారానే మాత్రమే అయస్కాంతం మనం తయారు చేయగలం. మరి ఇది అయస్కాంతం చేత ఆకర్షింపబడుతుందా? అయస్కాంతాలు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏంటంటే ధర్మాలు ఏ అయస్కాంతానికి అయినా సరే ఏముంటాయి? నార్త్ పోల్, సౌత్ పోల్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు అయస్కాంతాలని మనం చూడండి ఇలా అన్నాను. ఇది సౌత్, ఇది నార్త్. రెండు కూడా ఏమైనాయి? ఆకర్షణ. ఆకర్షణ ఏమంటాం? అట్రాక్షన్. ఏంటి? ఇక్కడ పోల్స్ అన్లైక్ పోల్స్, రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోల్స్. ఈ పోల్స్ రెండు కూడా ఉన్నప్పుడు అట్రాక్షన్ చెందుతున్నాయి. మరి ఇది రెండు ఒకే రకమైన పోల్స్ ఉంటే దాన్ని ఏమంటాం? రిపల్షన్. ఏంటిది? రిపల్షన్ అనేది జరుగుతుంది. నార్త్ నార్త్ రిపల్షనా లేకపోతే అట్రాక్షనా? నార్త్ నార్త్ రిపల్షన్, సౌత్ సౌత్ రిపల్షన్. అలాగే నార్త్ సౌత్ అట్రాక్షన్, సౌత్ నార్త్ అట్రాక్షన్. ఇది న్యాచురల్ అంటే మనం ఎవరు కనిపెట్టలేదు, దానికే తయారైనవి. న్యాచురల్ అయస్కాంతానికి పవర్ తక్కువ ఉంటది. కానీ ఆర్టిఫిషియల్ అయస్కాంతాలు ఇవన్నీ కూడా ఏంటి? ఆర్టిఫిషియల్ అయస్కాంతాలు తయారు చేసి వీటికి పవర్ ఎక్కువ ఉండదు. అర్థమైందా? ఈ లోటస్ స్టోన్ కన్నా దీనికి పవర్ ఎక్కువ ఉండదు. ఇవి సహజమైన అయస్కాంతం. మరి అతి పెద్ద అయస్కాంతం ఏది? కాదు, అతి పెద్ద అయస్కాంతం. ఇలా పడితే సార్ అన్ని పడిపోతాయి. ఏది ఎక్కడ వేసేసినా ఏంటమ్మా? అతి పెద్ద అయస్కాంతం ఏదంటే లార్జెస్ట్. ఓకేనా? మ్యాగ్నెట్ ని కనుగొన్నది ఎవరో? మ్యాగ్నెట్ కి ఉన్నటువంటి పవర్ ఎంత వరకు అయితే ఉందో ఆ ప్రభావాన్ని ఏమంటాం? మ్యాగ్నెట్ కి ఎంత వరకు అయితే దాని యొక్క తీవ్రత ఉందో దాన్ని ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమంటాం. మ్యాగ్నెట్ కి ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం ఎంతవరకు వ్యాపించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది ఉంది. ఇప్పుడు ఈ అయస్కాంతం యొక్క పవర్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగానే. ఎలా కట్టేయండి దీన్ని చూడండి. ఈ మ్యాగ్నెట్ యొక్క పవర్ ఎంత వరకు ఉంది చూడండి. ఈ మ్యాగ్నెట్ యొక్క పవర్ ఎంత వరకు ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ వరకు లేదు. ఉందా? లేదు. ఇక్కడ వరకు ఉందా? ఇగో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. దీని యొక్క పవర్ నే ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం. నార్త్ సౌత్. ఇగో చూడండి, ఇది అయస్కాంతం ఎలా ఆకర్షింపబడుతుందో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా దాన్ని పట్టుకున్నాం మనం, చూసారా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. దీన్ని ఏమంటాము? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి ఇటువంటి అయస్కాంతాల్లో దేనికి వాడతారంటే టర్బైన్స్ లోని వాటిని కరెంట్ అది కూడా తయారు చేసి మిషన్లోని వాటిలోని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.
ఆర్టీసీ ఇప్పుడు చేసి అవే నాకు చూపించాలి మీరు. గుర్రపనాడ అయస్కాంతం యొక్క అయస్కాంత బలరేఖలో, బార్ మ్యాగ్నెట్ యొక్క అయస్కాంత బలరేఖలో, అలాగే మనం డిస్క్ అయస్కాంతం యొక్క బలరేఖలు కూడా చూసాం. అయస్కాంతం యొక్క తీవ్రత ఎప్పుడు కోల్పోతుంది? వెరీ గుడ్. క్లాప్ కట్టండి అడిగి.